కొనసాగిద్దాం కొనసాగిద్దాం జై జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం మన పిల్లల భవిష్యత్తును మా చెల్లెల భవిష్యత్తును మా టీచర్లు అదేవిధంగా లెక్చరర్లు ఏదైతే భారతదేశంలో ఏదైతే ఉన్నటువంటి ప్రతి ప్రజల హక్కులు ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసినటువంటి అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ కూర్చున్నటువంటి మా యొక్క చెల్లెమ్మలు, మా యొక్క టీచర్లు, మా యొక్క లెక్చరర్లు అన్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇంత పెద్ద కార్యక్రమానికి సహకరించినటువంటి మన కళాశాల ప్రిన్సిపల్ సోమశేఖరప్ప సార్కి ప్రత్యేకమైన వందనాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఈ యొక్క లెక్చరర్లు మన టీచర్లు మనకు చెప్పినటువంటి పాఠాలే రేపు పొద్దున వాళ్ళ యొక్క అంశాలు మనకు తెలిసేది. మోటివేషన్ చేసి కేవలం చదువు అంటే ఇప్పుడు బయట ప్రైవేట్ స్కూళ్ళకు గవర్నమెంట్ స్కూళ్ళకు చాలా డిఫరెన్స్ తెలియజేశారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో మేము చదువుకున్నాం కాబట్టి మాకు తెలుస్తుంది. నేను ఎస్ఎస్ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి ఇటువంటి మోటివేషన్ కార్యక్రమాలు మొత్తం మా టీచర్లు మా లెక్చరర్స్ చెప్పారు కాబట్టి మాకు ఈ రోజు ఈ యొక్క అవగాహన మాకు కాని కారణం. అందరూ మీ దగ్గర ఇదే విధంగా బాగా చదువుకోవాలా, అదేవిధంగా లెక్చరర్స్ ఏ విధంగా చెప్తారో సబ్జెక్ట్ మీద ధ్యానం తెచ్చుకోవాలా. ఇదే విధంగా మీరందరూ అందరూ బాగా చదువుకోవాలని కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి చెప్పాలంటే మీ అందరికీ కూడా తెలుసు. మన రాజ్యాంగ నిర్మాణాన్ని మన రాజ్యాంగాన్ని రచించడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి. ఈరోజు మనము మన ప్రభుత్వాలు కానీ సరైన క్రమంలో వారు తమ విధిని నిర్వర్తిస్తున్నారు అంటే దానికి కారణం రాజ్యాంగమే. రాజ్యాంగంలో ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలి, ప్రజలకు ఎటువంటి హక్కులు కల్పించాలి, ప్రజల యొక్క విధులు ఏంటి అనేటువంటివి రాబోయేటువంటి దశాబ్దాల్లో మన భారతదేశం ఒక విశిష్టమైనటువంటి స్థానాన్ని ఆక్రమించాలి, చేరుకోవాలనేటువంటి ఉద్దేశంతో అతను ఎంతో శ్రమకొచ్చి రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ముఖ్యంగా అంబేద్కర్ గారు తను చదువుకునేటువంటి వయసు నుంచే ఎన్నో విధమైనటువంటి చిత్కారాలను ఎదుర్కోవడం జరిగింది. సో అణగారినటువంటి వ్యక్తిగా తను అనుభవించినటువంటి బాధలను భావి సమాజంలో అటువంటి స్థితి మరి కూడా ఎవరు కూడా ఎదుర్కోకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఇక రాజ్యాంగంలో అణగారినటువంటి వర్గాల కోసం కానీ, స్త్రీల కోసం కానీ, లేదా విద్యార్థుల కోసం కానీ తను ఆలోచనల ప్రకారం రచించడం జరిగింది. సో ఇక్కడ వాళ్ళకి రిజర్వేషన్ అనేటువంటి ఒకటే కాదు, కానీ అతను అన్ని విధాలుగా అంటే అందరికీ సరిపోయినటువంటి విధముగా ఆ రాజ్యాంగంలో ఉంచడం జరిగింది. కాబట్టి అంతేకాకుండా అంబేద్కర్ గారు చాలా అంటే విద్యార్థులు ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారి 60వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి అందరికీ, అదేవిధంగా ఈ కళాశాల స్టాఫ్కు మరి విద్యార్థులకు అందరికీ జై భీమ్ తెలియజేస్తున్నా. ఎందుకంటే భారతదేశంలో ప్రపంచంలో క్లాస్లో కూర్చొని పాఠాలు వింటుంటే రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బయట కూర్చొని చదువుకున్నాడు ఆ రోజులలో. కానీ క్లాస్లో ఉండే విద్యార్థులు ఒక ఉపాధ్యాయుడి లోపల అందరూ కూడా మంచి ఉన్నత స్థాయికి వెళుతారని, అదేవిధంగా మీకు ఒక 2 నిమిషాలమ్మా సావిత్రిబాయి పూలే తెలుసమ్మా మీకు అందరికీ సేదలేదమ్మా తెలుసమ్మా. భారతదేశంలో ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్. ఓకే, మీకు భారత రాజ్యాంగంలో ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయి, మీకోసం ఏమేమి ఆర్టికల్స్ ఉన్నాయో చెప్తాను. జై భీమ్ అంటే మీనింగ్ ఏంటంటే ఓ జ్ఞానవంతుడా నీకు జయము కలుగుగాక. ఇది పాలీ భాష. సో మనందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి.
ఒకరినొకరు గౌరవించుకున్నట్టు, మనల్ని తక్కువ చేసుకున్నట్టు కాదు. ఎందుకంటే ఈ సమాజంలో మనల్ని చాలా తక్కువగా చూస్తారు, తక్కువ చూపుతో చూస్తారు. మన పేర్లు కూడా మనల్ని పిలిచే విధానం కూడా అదే విధంగా ఉంటుంది. దాన్ని మనం ఆపాలి అంటే మనం ఒకరికొకరు గౌరవించుకోవాలి. దానికి వాడే పదమే జై భీమ్. ఓ జ్ఞానవంతుడా నీకు జయము కలుగుగాక. సో మీ అందరికీ జయము కలగాలని ఆశిస్తున్నాం. మన యొక్క ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ విద్యార్థులకి ఖచ్చితంగా ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. వినపడిందా? అది అక్కడ రాసినందుకే మీకు అది దొరుకుతుంది. అండ్ ఆర్టికల్ 24 ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్. 14 సంవత్సరాల లోపు ఉండే పిల్లలకి ఫ్యాక్టరీస్లో వర్కర్స్గా ఉంచుకోకూడదు, ఎలాంటి పనికి వెళ్ళకూడదు. వాళ్ళ పని ఏంటి? ఎడ్యుకేషన్ మాత్రమే. రైట్ టు ఎడ్యుకేట్. ఓకే. అండ్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేయవలసినవి రాజ్యాంగంలో పొందుపరిచినవి మీకు చెప్తాను. ఆర్టికల్ 41 రైట్ టు ఎడ్యుకేషన్. ఆర్టికల్ 45 ప్రొవిజన్ ఫర్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 6 years అండ్ అంగన్వాడీస్ గురించి అది. అండ్ ఆర్టికల్ 47 డ్యూటీ ఆఫ్ ద స్టేట్ టు రైజ్ ద లెవెల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ టు ఇంప్రూవ్ ద పబ్లిక్ హెల్త్. సో మీ న్యూట్రిషన్ కూడా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి కాబట్టి మీకు ఇప్పుడు మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ కానీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ వచ్చాయి మీ న్యూట్రిషన్ గురించి. అండ్ రెండవది ప్రమోషన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆఫ్ షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. సో వాళ్ళందరికీ అవకాశాలు కల్పించాలి. సో రాజ్యాంగంలో ఉన్నాయి. సో నేను ఆ మాట చెప్పేటప్పుడు చాలా మంది గుసగుసలు ఆడుకుంటున్నారు, సార్ అవన్నీ ఉన్నాయా, పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయా లేదా, ఏదో ఫుడ్ అంటున్నారు పెడుతున్నారు కానీ అంత నాణ్యమైనది మాకు రావడం లేదు అని మీ అందరి ఆలోచనలు ఉన్నాయి. సో భారత రాజ్యాంగం రాసుంది, అలాగే మీ టెక్స్ట్ బుక్స్లో అంత సిలబస్ ఉంది, మ్యాటర్ ఉంది, టీచర్స్ ఫ్యాకల్టీ మీకు చెప్తున్నారు, కానీ మీరు చదివితేనే కదా మార్కులు వస్తాయి. అలాగే రాజ్యాంగాన్ని